హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ మాస్టరీ. ఈరోజు మనం ప్రీ సేల్స్ గురించి తెలుసుకుందాం. ప్రీ సేల్స్ అంటే ఎవరైనా కానీ సేల్ చేసే ముందు ఎట్లా మనం మన కస్టమర్ని అప్రోచ్ కావాలి, కస్టమర్ని అప్రోచ్ అయిన తర్వాత ఏమైతే ప్రాసెస్ చెక్ చేయాలో అది మనం తెలుసుకుందాం ఇవాళ. దీనిలో ఇన్బౌండ్ కాలింగ్ అని ఉంటుందండి. ఇన్బౌండ్ కాలింగ్ అంటే మనం ఇందాక తెలుసుకున్నలాగా అబోవ్ ద లైన్ అట్లాగే బిలో ద లైన్ మార్కెటింగ్ చేసిన తర్వాత మన నెంబర్ అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట, కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కస్టమర్ వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి మనకి కాల్ చేస్తారనమాట. కాల్ చేసి సార్ ఈ అపార్ట్మెంట్స్ డీటెయిల్స్ చెప్పండి అంటే ఒక కంపెనీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి బయట వ్యక్తి అంటే ఒక కస్టమర్ డైరెక్ట్ కాల్ చేస్తారో దాన్ని ఇన్బౌండ్ కాల్స్ అంటారనమాట. ప్రమోషనల్ మీడియమ్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఇన్బౌండ్లో మనకి కాల్స్ వస్తున్నాయి అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మన బ్రాండింగ్ చేసామైతే బ్రాండింగ్ ఉందో ఆ బ్రాండింగ్ ద్వారా వాళ్ళు మన నెంబర్ చూసుకొని ఆ నెంబర్ మనకి కాల్ చేస్తారు, దాన్నే ఇన్బౌండ్ కాల్స్ అంటారు అనమాట. ఏటీఎల్, బీటీఎల్. ఏటీఎల్ మనం చూసినట్టు టీవీ, రేడియో, అట్లాగే హోర్డింగ్స్, అట్లాగే బీటీఎల్లో ఎస్ఎంఎస్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా దీని ద్వారా ఏదైతే నెంబర్ వెళ్తుందో ఆ నెంబర్ ద్వారా వచ్చేదాన్ని ఆ నెంబర్ మన నెంబర్ని వేరే వ్యక్తి వాళ్ళ ఫోన్ నుంచి మనకు చేస్తే దాన్ని ఇన్బౌండ్ కాలింగ్ అంటారనమాట. అవుట్బౌండ్. ఈ అవుట్బౌండ్ ఎట్లా అంటే మనం కాల్స్ మేడ్ ఆన్ రా డేటా, పర్చేజ్డ్ డేటా విచ్ ఈజ్ సెగ్రిగేటెడ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ డేటా, డెమోగ్రాఫిక్ డేటా. ఈ మొబైల్ నెంబర్స్ మార్కెట్లో చాలామంది సేల్ చేస్తూ ఉంటారు. ఆ సేల్ చేసినప్పుడు సపోజ్ ఒక ప్రాపర్టీ ఉంది మనకి మియాపూర్లో ఉంది. మియాపూర్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ మనం సేల్ చేయాలి అనుకున్నాం. సేల్ చేయాలన్నప్పుడు అవుట్బౌండ్ కాల్ సెంటర్ అంటే అవుట్బౌండ్ కాల్స్ మన ఆఫీస్ నుంచి బయటకి కాల్స్ వెళ్ళాలి అంటే మన దగ్గర ఏదో ఒక నెంబర్ అనే సోర్స్ ఉండాలి. ఆ సోర్స్ ఎట్లా ఉంటుంది అంటే మనం డేటా అయితే సేల్ చేస్తారో ఆ సేల్ చేసే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. కొనుక్కునేటప్పుడు ఇప్పుడు మియాపూర్ ఉంది అపార్ట్మెంట్, మియాపూర్లో అపార్ట్మెంట్ కొందామని మనం అనుకుంటున్నాం. ఆ మియాపూర్లో అపార్ట్మెంట్ కొనాలి అని అనుకుంటే మీరు డేటా వచ్చేసి దిల్సుఖ్ నగర్ది కొన్నారనుకోండి, దిల్సుఖ్ నగర్ కొడితే కనెక్ట్ కాదు. సో మనం ఏదైతే లొకాలిటీలో మనము అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే ఒక ప్లాట్ యాదగిరిగుట్ట ఎగ్జాంపుల్ బాంబే హైవే చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ లొకాలిటీ అంటే దాని నియర్ బై ఉన్న లొకాలిటీ డేటాని కొనుక్కోవాలి. మనం కొనుక్కొని దాన్ని అవుట్బౌండ్ కాల్లా మనం ఫోన్స్ చేయాలి. రెండోది ఇన్కమ్ స్పెసిఫిక్ డేటా, అట్లాగే బిజినెస్ ఓనర్. ఇన్కమ్ స్పెసిఫిక్ అంటే ఈ అపార్ట్మెంట్ పర్చేజ్ చేయగల కెపాసిటీ ఎవరికి ఉంది, బిజినెస్ ఓనర్స్కి ఉందా, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్కి ఉందా, లేకపోతే ఫార్మా ఎంప్లాయీస్కి ఉందా. డేటా ఈరోజు మార్కెట్లో ఎట్లా ఉంది అంటే మీరు ఏ విధంగా అడిగితే ఆ విధంగా ఇచ్చేటట్టు ఉన్నారు. అది కరెక్ట్గా ఫైనలైజ్ చేసుకొని దాని ద్వారా మనం డేటా కొనుక్కోవాలి. ఆ డేటా కొనిన తర్వాత మనం చెప్పుకున్నాం ఆల్రెడీ శాలరీడ్, ఏజ్, ఇయర్స్. ఆ సేల్, ఏజ్, ఇయర్స్ ఎందుకు అంటే మన ప్రాపర్టీకి వాళ్ళది మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రీ సేల్స్ ప్రాసెస్ అంటే ఈ ప్రీ సేల్స్ అనేది ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చాలా డీప్గా మనం ఈరోజు తెలుసుకుందాం. స్క్రిప్టింగ్. ఈ ప్రీ సేల్స్ అనే దానికి ప్రతి ఒక్క కంపెనీ ఒక స్క్రిప్టింగ్ అంటే మీనింగ్ ఒక ఫార్మాట్, ఒక టెంప్లెట్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్నే మనం స్క్రిప్టింగ్ అంటాం. స్క్రిప్టింగ్ రెడీ చేయాలి. స్క్రిప్టింగ్ చేసిన తర్వాత ఆ స్క్రిప్టింగ్లో కంపల్సరీ గ్రీటింగ్ మెసేజ్ ఉండాలి, అట్లాగే కంపెనీ ప్రొఫైలింగ్ ఉండాలి. మీరు ఒక లొకాలిటీ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ మియాపూర్లోనే ఒక అపార్ట్మెంట్ అమ్మాలని అనుకున్నారు. మీరు అమ్ముకున్నప్పుడు ఆ స్క్రిప్ట్లో ఏమేమి ఫార్మాట్ ఉండాలి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్క్రిప్టింగ్లో ఫస్ట్ గ్రీటింగ్. అవతల వ్యక్తికి కాల్ చేయగానే ఇమీడియట్ సార్ ప్లాట్ కొంటారా, ఇక్కడ రెడీగా ఉంది, చాలా తక్కువకి వస్తుంది అని అట్లా మాట్లాడకూడదు. మనం సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఫస్ట్ విష్ చేయాలి అంటే గ్రీటింగ్. ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తి పలకరించినప్పుడు అతను ఒక రెస్పెక్ట్ కోరుకుంటాడు. ఆ రెస్పెక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత అతను పర్మిషన్ ఇచ్చిన తర్వాత కంపెనీ ప్రొఫైలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి.
మా కంపెనీ సో అండ్ సో కంపెనీ అండి, మా ఇట్లా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేదంటే మా ఇట్లా ప్లాట్స్ ఉన్నాయి, ఈ ప్లాట్స్ మీరు చూస్తారా అని అడగాలి. అడిగిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన తర్వాత టోటల్ ఎంక్వైరీ అంటే మొత్తం బ్రీఫ్ చేయాలి. ఓకే, మా ప్రాజెక్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఇవి, మా ప్రాపర్టీ యొక్క యాక్సెసిబిలిటీ ఇవి, మా ప్రాపర్టీ యొక్క మెయిన్ యూఎస్పీ ఏది అనేది చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, మీరు అపార్ట్మెంట్స్ చూస్తుంటే కనుక ఈ రేంజ్లో ఇట్లాంటి కేటగిరీలు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కాకుండా ప్లాట్స్ చూస్తే కనుక ఈ రేట్లో ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. గేజింగ్ ద రిక్వైర్మెంట్, లొకేషన్, అట్లాగే ఇన్వెస్ట్మెంట్, అట్లాగే ఎపిటైట్, అట్లాగే సైజ్. మీరు ఒక కస్టమర్కి ఫోన్ చేసిన తర్వాత టోటల్గా పైన ఉన్న 4 పాయింట్స్ అంటే గ్రీటింగ్ ఆయన యాక్సెప్ట్ చేశాడు, కంపెనీ ప్రొఫైలింగ్ కూడా విన్నాడు, ఎంక్వైరీ కూడా మొత్తం క్లియర్ బ్రీఫ్ మొత్తం చూశాడు, అట్లాగే కేటగిరీ కూడా చూసిన తర్వాత అతని ప్రిఫరెన్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇతను లొకేషన్ ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, అట్లాగే ఎపిటైట్, ఇతని కెపాసిటీ ఎంత, ఇదంతా కూడా మనం ఆ సైజ్ అన్నీ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత షేర్ రిలవెంట్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు అతనితో మాట్లాడిన తర్వాత నేను సో అండ్ సో కంపెనీలో వర్క్ చేస్తున్నా, ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నా, నా బడ్జెట్ ఇంత, నా ప్రిఫర్డ్ లొకాలిటీ ఇంత అని మనం చెప్పిన తర్వాత మనం యాజ్ ఎ సిపిగా మనం ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉన్న తర్వాత ఎక్కువ మంది ఏదైతే అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే వర్టికల్ సెలెక్షన్లో మనం డిఫైన్ చేసినట్టు అదంతా మనం ముందే ప్లానింగ్లో ఉంటాం కాబట్టి అతను చెప్పిన రిక్వైర్మెంట్స్ని మనం ఎక్కడ మ్యాచ్ అవుతున్నామో ఆ మ్యాచ్ అయ్యేటట్టయితే సార్ ఈ లొకేషన్లో ఈ ప్రాపర్టీస్ మీకు అనుకూలంగా ఉన్నాయి, మీరు ఓకే అంటే నేను మిమ్మల్ని సైట్ విజిట్ తీసుకెళ్తాను, సైట్ విజిట్కి వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ మాట్లాడాలని చెప్పిన తర్వాత అతను ఏం చేస్తాడు, ఓకే ఈ నెక్స్ట్ వీకెండ్ వెళ్దాము, మీరు నాకు ఫ్రైడే రోజు ఫాలోఅప్ చేయండి అంటారు. సో ఫ్రైడే రోజు ఏదైతే ఫాలోఅప్ చేయమంటారో మనం ఫ్రైడే రోజే ఫాలోఅప్ చేయాలి. మనం వెడ్నెస్డే థర్స్డే ఫాలోఅప్ చేసి సార్ వస్తున్నారు కదా సాటర్డే మనం వెళ్తున్నాం కదా అని చెప్పకూడదు. అది చెప్పడానికి ఫాలోఅప్ టైం ఎందుకు తీసుకోవాలంటే అతను కంఫర్టబుల్గా ఏదైతే ఉంటాడో ఆ టైంనే మనం యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఫాలోఅప్ చేసేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా చేసామనుకోండి, మేబీ ఆయన ఫోన్ పికప్ చేయడు. అది మనం ఎట్లా గమనించాలి అంటే ఆయన డీటెయిల్స్ ఇచ్చాడు, నా రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పాడు అంటే ఆల్మోస్ట్ అతనికి ఇంట్రెస్ట్ ఉందని మనకు అర్థమైపోయింది. ఆ ఇష్టం ఉన్న కస్టమర్ని కనుక ఎక్కువ ఫాలోఅప్ చేస్తే ఆ కస్టమర్ మన దగ్గర నుంచి స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫాలోఅప్ కూడా యాజ్ పర్ షెడ్యూలే మనం ఫాలోఅప్ చేయాలి. ఇన్బౌండ్ కాలింగ్ చూస్తే మనక ఫస్ట్ అప్రోచ్, తర్వాత టోను, ఎంతూజియాజం అండ్ కాన్ఫిడెన్స్. ఇన్బౌండ్ కాల్ సెంటర్ ఎప్పుడైనా అవతల వ్యక్తి ఫోన్ చేశాడంటే మన నెంబర్కి అతన్ని అడ్రస్ చేసే విధానం ఇమీడియట్గా ఒక విష్ చేయాలి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కాల్ చేసినందుకు అని చెప్పాలి. 30 సెకండ్స్లోనే మొత్తం ఇదంతా క్లియర్గా చెప్పేసేయాలి. అతనికి ఫోన్ చేసిన తర్వాత చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు వీళ్ళతోటి మనం బిజినెస్ చేయొచ్చు, వీళ్ళు ఒక రైట్ పీపుల్ అనేది ఆ 30 సెకండ్స్లో మనం మాట్లాడే విధానం, మనం చూపించే ప్లెజెంట్నెస్ అంటే చాలా మంచిగా మాట్లాడారు వీళ్ళు అనేది క్రియేట్ చేయగలగాలి. కంపెనీ బ్రీఫింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఆల్రెడీ మన స్క్రిప్ట్లో రాసుకొని ఉంటాము, అది ప్రాక్టీస్ చేసుకోవాలి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంక్వైరీ బ్రీఫ్ కూడా మొత్తం మనకు ఆల్రెడీ స్క్రిప్ట్ మనం రెడీ చేసుకొని ఆ టెంప్లెట్ ఏది ఉంటుందో ఆ టెంప్లెట్ ప్రకారం రాసేసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత కొంతసేపు ఆగాలి. ఓకే సార్ రిక్వైర్మెంట్ చెప్పారు, రిక్వైర్మెంట్ చెప్పిన తర్వాత కొంతసేపు బ్రేక్ తీసుకోవాలి, అంటే ఒక 30 సెకండ్స్ ఆగాలి. ఆగిన తర్వాత రిక్వైర్మెంట్ ఏదైతుందో ఆ రిక్వైర్మెంట్ మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత లొకేషన్, ఇన్వెస్ట్మెంట్ రేంజ్, కాన్ఫిగరేషన్ అంటే కస్టమర్ చెప్పింది మనం అర్థం చేసుకొని అతన్ని ఎక్కడ మనం డైరెక్ట్ చేయొచ్చు, ఎక్కడ మనం అతన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రపోజల్స్ మనకు ఉన్నాయి. టైం ఫర్ బయింగ్, రెంటింగ్, లీజింగ్ కూడా తెలుసుకోవాలి ఆ బ్రీఫింగ్లో. ఈ బ్రీఫింగ్ చేసే హడావుడి మొత్తంలో కూడా మనం సెల్ చేసే హడావుడిలో ఉండొద్దండి. సెల్ చేసే హడావుడిలో ఉన్నారంటే మనం టాప్ 1 రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన ఏరియాలో మనం టాప్ 1 రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ కావాలి రియల్ ఎస్టేట్లో. ఆ రియల్ ఎస్టేట్లో కావాలి అంటే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ కంపల్సరీ సెల్ చేయాలనే ఆ ఉత్సాహంతో ఉంటాడు. ఆ కాన్సన్ట్రేషన్ మీద మనం ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సెల్ చేద్దామని చేస్తూ ఉంటామో కస్టమర్కి మనకు అర్థమైపోతూ ఉంటుంది, అరే ఇతను నన్ను ఏదో
సెల్ చేద్దామని చెప్పి నన్ను ఏదో ట్రాప్ చేస్తున్నాడు, లేదా నాకు ఏదో హైప్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. మనం సేల్ చేసే విధానం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ఒక కేరింగ్గా ఉండాలి. సార్ ఇట్లా ఉంది, ఇగో ఈ ప్రాపర్టీ ఇట్లా ఉంది, ఇది ఈ రేట్లో వస్తుంది సార్, మనకి దీనిలో చాలా మంచిగా ఉంది. మీరు అక్కడ రిలేషన్ బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఎంతసేపు సేల్ చేద్దామని ట్రై చేస్తే ఆ కాల్ అక్కడితోటే కట్ అయిపోతుంది. మీరు సెల్లింగ్ కాదు, కేరింగ్ చేయండి. ఆ కేరింగ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ నా మిత్రుడు ఒక అతను ఉన్నాడు. ఒక కస్టమర్కి 40 లక్షల రూపాయలు విల్లా, అంటే ఒక 15 ఏళ్ల క్రితం ఆలోచించండి మీరు. ఆ టైంలో 40 లక్షలకి విల్లా కావాలి అని చెప్తే అతను 40 లక్షల విల్లా చూపించాడు. దాని తర్వాత టైం మూవ్ ఆన్ అవుతూ ఉంటే 70 lakhs, 80 lakhs, 1 crore, 20 lakhs కూడా విల్లా చూపించాడు. కానీ అతనికి ఎట్లా ఒక క్లారిటీ వచ్చిందంటే ఈ ఏజెంట్ మీద ఇతనికి చాలా ఓపిక ఉంది, అట్లాగే చాలా మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ చూపిస్తూ ఉంటాడు అని అతను కొనలేదు. కానీ మన రియల్టర్ ఎవరైతే మిత్రుడు ఉన్నాడో అతను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అతనికి సపోర్ట్ చేసుకుంటా, ఆయన ఎప్పుడైనా చెప్పనండి నాకు ఇది కావాలి అంటే ఎతికేవాడు, నా ఫ్రెండ్కి ఇది కావాలంటే ఎతికేవాడు. కానీ సేల్ మాత్రం జరిగేది కాదండి. 10 years అతనితో ఫ్రెండ్షిప్ అయితే చేశాడు. ఏ రోజు కూడా ఇదొక వేస్ట్ కాల్, దీనివల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది, ఇతను కొనడం అని అనుకోలేదు. ఆయనకు అంత సర్వీస్ చేసినంత సర్వీస్ వేరే ఏ కస్టమర్కి కూడా చేయలేదు. కానీ ఎక్కడో ఒక ఆశ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది, ఒక కంపెనీలో మంచి ప్రొఫైల్లో ఉన్నాడు, ఏ రోజుగానే ఒకరోజు కొంటాడని చెప్పి ఇతను సర్వీస్ ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు ఫోన్ చేసి ఫలానా ఏరియాలో మా కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంది, నువ్వేమైనా ఫుల్ఫిల్ చేయగలవా అని అడిగారండి. అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా సార్ ప్రాబ్లం లేదు సార్, ఆ ఏరియాలో నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉంది, నెట్వర్క్ ఉంది, నేను ఖచ్చితంగా నేను ఆ ప్రాపర్టీ మీకు డీల్ చేయగలను. ఆ ప్రాపర్టీ కూడా కమర్షియల్ ప్రాపర్టీ, అంటే ఒక లీజింగ్, ఒక మంచి అలా కంపెనీకి సంబంధించిన ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఇతను డీల్ చేయాలన్నమాట. ఆ డీల్ చేసే క్రమంలో 10 ఏళ్ళు ఓపిక బట్టి అతనితో పేషెన్స్ ఉండటం వల్ల ఆయన ఒక 10 ఏళ్లలో ఒక కంపెనీలో హై ప్రొఫైల్కి వెళ్ళిపోయాడు. హై ప్రొఫైల్ వెళ్ళిపోయి ఈయనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ ఆపర్చునిటీ ఇవ్వటం వల్ల ఒకటే ఒక డీల్లో 50 lakh rupees సంపాదించాడండి. అంటే ఒక ఓపిక అనేది ఎంత రిజల్ట్ ఇస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఏదో కస్టమర్ అనే వ్యక్తి ఒక ఫోన్ నెంబర్ వచ్చింది అంటే ఆ కస్టమర్ని మనం అమ్మలేదు, అమ్మపోతే ఇతనితో మాట్లాడకూడదు అని అనుకోకూడదు. మనం కస్టమర్ అనే ఒక రెఫరెన్స్ మనకు వచ్చింది అంటే వాళ్ళకి సర్వీస్ చేసే మోటోలోనే ఉండాలి. వాళ్ళు 10 అడుగుతారండి, ఫస్ట్ కస్టమర్ ఈజ్ రైట్, అతను ఏది చెప్పినా కదా అది మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన వర్షన్లో ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన కళ్ళతో ఆయన ఒక ప్రాబ్లంగా చూస్తూ ఉంటాడు. దాన్ని అర్థం చేసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాట్లాడే విధానానికి అనుకూలంగా వాళ్ళకి మనం హెల్ప్ చేసేలాగా, వాళ్ళని మనం కేర్ చేస్తునేలాగానే మనం ప్రవర్తించాలి. సెల్ఫ్ ఫండింగ్ ఆర్ లోన్ రిక్వైర్మెంట్. ఈ ఇన్బౌండ్లో మనం మాట్లాడేటప్పుడు సార్ మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంది అని ఇమీడియట్గా అడగొద్దు. మనం ఎప్పుడైతే ర్యాపో బిల్డప్ చేసుకుంటామో ఆ ర్యాపో బిల్డప్లో వాళ్ళని అనుకూలంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక అపార్ట్మెంట్ కావాలని అనుకుంటాడు, ఇన్బౌండ్ కాల్ వచ్చింది. ఇన్బౌండ్ కాల్ వచ్చినప్పుడు అవతల వ్యక్తి నాకు 50 lakhsలో అపార్ట్మెంట్ కావాలని చెప్పడు. ఎందుకంటే నేను 50 చెప్పేస్తే అవతల 40 ఉందేమో అపార్ట్మెంటు, ఆ 40 lakhsకి నేను 50 చెప్పా కాబట్టి ఇమీడియట్గా 50 పెంచేస్తారేమో అని అనుకుంటారు. అట్లా అనుకోకుండా సార్ మీకు లొకాలిటీ ఐడియా ఉందా, లొకాలిటీలో ఈ ప్రైజెస్లో ఉన్నాయి సార్, ఈ ప్రైజెస్లో అయితే మనకి అనుకూలంగా దొరికే అవకాశం ఉంది, మీరు ఓకే అనుకుంటే నేను ఆ అవకాశాన్ని నేను మీకు సర్వీస్ ఇవ్వగలను, నేను ఆ ఏరియాలో ఉన్న మంచి మంచి ప్రాపర్టీస్ని మీకు చూపించగలుగుతాను అని చెప్తే ఆ బిల్డప్ ఏదైతే ర్యాపో బిల్డప్ అవుతూ ఉంటుందో ఆ బిల్డప్ అయినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుందండి. అతను అప్పుడు ఓపెన్ అవుతాడు. ఏ కస్టమర్ కూడా మీరు ఇమీడియట్గా ఇన్బౌండ్ రాగానే మీరు ఒక 50 లక్షల అపార్ట్మెంట్ కొంటారా లేకపోతే ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటారని మాట్లాడకూడదు. అతన్ని మాట్లాడే విధానంలో మెల్లమెల్లగా అతనికి కనెక్ట్ అయిన తర్వాత అది బయటకు వస్తుంది. అంతకంటే ముందు మీరు మాట్లాడొద్దు దాని గురించి. నెక్స్ట్ వచ్చి డెసిషన్ మేకర్. మీరు మళ్ళీ ఆలోచించి ఇతను డెసిషన్ మేకరా కాదా, ఈయన తీసుకుంటాడా లేదా అనేది ఫస్ట్ ఏదైనా అజంప్షన్స్లోకి వెళ్ళొద్దు. ఆయన కొంటాడు, ఆయన కొనడో మనకు తెలియదు, కానీ మనం ఇచ్చే సర్వీసు, మనం ఇచ్చే ఇన్బౌండ్ కాల్లో ఎట్లా ఉండాలంటే అతను కొంటాడు అని చెప్పి మనం మ్యాక్సిమం సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అట్లా మైక్రో మార్కెట్ స్పెషలిస్ట్ అయి ఉండాలి మనం. ఆ కాల్ చేసినప్పుడు అవతల వ్యక్తికి అరే ఈ ఏరియాకి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ అమ్ముతున్నారో దానికి సంబంధించి ఆ లొకాలిటీకి సంబంధించి చాలా మంచి గ్రిప్ ఉంది. అంటే రోజు మార్నింగ్ కాల్ సెంటర్ నుంచి కాల్ చేయడమే కాదు కదండి, మనం ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం సేల్ చేస్తున్నాం. దానికి సంబంధించి సేల్ చేస్తున్నాం అంటే దాని మీద మైక్రో మార్కెట్ స్పెషలిస్ట్ అయి ఉండాలంటే దానిలో ఇన్ అండ్ అవుట్ ఆ ఏరియాలో ఏది వస్తుంది, ఏది పోతుంది, ఎట్లా ఉంది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం.
డెలివరీ టైం లైన్ మంచిగా చెప్పాలి, ఆ రేంజ్ చెప్పాలి, అండర్స్టాండింగ్ చెప్పాలి, దానిలో కనెక్టివిటీ చెప్పాలి, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఒక ఇన్బౌండ్ కాల్ మీరు అర్థం చేసుకోండి, ఒక ఇన్బౌండ్ కాల్ ఒక డేలో 100 కాల్స్ అటెంప్ట్ చేసాము అనే కంటే ఒక డేలో 10 కాల్స్ అటెంప్ట్ చేసినా మంచి ప్రొడక్టివిటీ ఉండే కాల్ కనుక మీరు ఇన్బౌండ్ కాల్లో ఇస్తే, ఇక్కడ చాలా కీన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఇంట్రెస్టెడ్ ఉండి మనకు కాల్ చేశాడు. అదే కనుక మనం ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని మనము అతని లీడ్ని జనరేట్ చేయాలంటే మనకి ఈరోజు ఒక 500 రూపీస్ ఖర్చు అవుతుందండి. ఒక 500 రూపీస్ ఖర్చుని అతను మనకి స్పెండింగ్ తగ్గించినట్టే కదా. సో మన ప్రాణం పెట్టాలి దానిలో. అరే అవతల ఇన్బౌండ్ కాల్ వచ్చింది, సో మ్యాక్సిమం అతనికి సపోర్ట్ చేయాలి, మ్యాక్సిమం అతనికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది కంపల్సరీ క్లియర్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్లో ఉండండి. ఇన్బౌండ్ కాల్ అంటే మనకి చాలా, మీరు అనుకుంటారు ఇన్బౌండ్ కాల్లో ఎవరో చూశారు చేశారు అని అనుకుంటారు, కానీ దానికి కంపెనీ ఎంత స్పెండ్ చేసి ఉంటుందండి, ఎన్ని రకాలుగా ఎన్ని వేస్ ఆఫ్ ఛానల్స్లో మన నెంబర్ అక్కడ రీచ్ అయి ఉంటుంది. సో ఇన్బౌండ్ కాల్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అయితే ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చేసాయి. ఆ టెక్నాలజీస్ వల్ల ఏమైంది అంటే, ఒక ఇన్బౌండ్ కాల్ వచ్చేసింది, ఆల్రెడీ మార్కెట్లో అంత సిఆర్ఎమ్స్ వచ్చేసి దానిలో మనం కాల్ మాట్లాడింది మొత్తం కూడా రికార్డ్ ఉంటుంది. రికార్డ్ అయిన తర్వాత దాన్ని మనం చెక్ చేయొచ్చు. మనం ఏదో చెప్పేసి ఈ కాల్ మనం ఇట్లా చేసాము, అది వర్కౌట్ కాలేదు, అతను కొనలేదంటానికి ఏం లేదు. ఈ కాల్ అనేది ఆటోమేషన్ టెక్నాలజీ వచ్చేసింది, మొత్తం కాల్ రికార్డింగ్ అవుతుంది. అట్లాగే మీరు సపోజ్ ఒక వ్యక్తికి ఈరోజు ఫోన్ చేశారు 29th, అతను ఏమన్నాడు, థర్స్డే మార్నింగ్ 10 o'clock చేయమన్నారు. మీరు అక్కడే ఒక యాప్లో డైరెక్ట్ థర్స్డే 9:30కి అలారం పెట్టుకొని ఇతను 9:45 కాల్ చేయమన్నాడంటే అదే మీకు గుర్తు చేస్తుంది. ఒకప్పుడు ఏం చేసేది, మనం ఒక డైరీలో రాసుకునే వాళ్ళం, ఫాలోఅప్ చేసుకునే వాళ్ళం, తర్వాత కాల్ కనెక్ట్ కాకపోతే డిస్కనెక్ట్ అయిపోయేది. అట్లా కాదు, ఇప్పుడు అంతా టెక్నాలజీస్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇన్బౌండ్ కాలింగ్ మీరు ఏదైతే ఏర్పాటు చేసినప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈ రకమైన హోంవర్క్ చేస్తే ఈ ఫార్మాట్ ఏదో మనం ఇక్కడ సెషన్ చెప్పుకుంటున్నాం అని కాదండి, ఈ ఫార్మాట్ టోటల్ వరల్డ్ మొత్తంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ వరల్డ్ మొత్తంలో ఉన్న ఇన్బౌండ్ కాల్ సెంటర్స్, అంటే ఓన్లీ మనం ఒక రియల్ ఎస్టేటే స్పెసిఫిక్గా తీసుకోవట్లా, ఎనీ ఇన్బౌండ్ కాల్ సెంటర్కి ఈ ఫార్మాట్ అంటే ఈ టెంప్లెటే సక్సెస్ మంత్ర అనమాట. సక్సెస్ మంత్ర అనేది దీనిలోనే ఉంది. దీన్ని మనం బ్లైండ్గా ఫాలో అయిపోతే మనకి 100% సక్సెస్ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇన్బౌండ్ కాలింగ్ గురించి చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం అవుట్బౌండ్ కాలింగ్ గురించి తెలుసుకుందాం. దీనిలో క్లియర్గా అవుట్బౌండ్లో కూడా మనకి సేమ్ అడ్రస్, అప్రోచ్, టోను, ఎంతూసియాజం, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇన్బౌండ్లో ఎట్లయితే ఇవ్వబోతున్నామో సేమ్ అది కూడా అవుట్బౌండ్ కాలింగ్లో కూడా అదే రకమైన స్టైల్ ఉంటుందన్నమాట. రిలవెంట్ డేటా పర్చేస్, మనం ఏదో పర్చేస్ చేసేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు చాలామంది మార్కెట్లో వాట్సాప్ గ్రూప్లలో వస్తుంటుంది, నేను ఒక 2 crores డేటా ఇస్తా, 5 crores డేటా ఇస్తా అని చెప్తూ ఉంటారు. సో అన్నింటినీ నమ్మొద్దు. మనం ఏదైతే పర్టికులర్ రిలవెంట్ డేటా ఉంటుందో, అంటే మీరు అంటారేమో ఈ రిలవెంట్ డేటాని మీకెట్లా తెలుస్తుందని చెప్పి, రిలవెంట్ డేటా అంటే 100% అది సక్సెస్ అవుతుందని నేను అనను, కానీ కొనేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఈ పిన్ నెంబర్ అంటున్నారు కదా, ఎట్లా సోర్స్ ఏంటి, ఆ సోర్స్లో కరెక్ట్గా అక్కడిదే ఇస్తున్నాడా లేదా అనేది కొంచెం రివ్యూ చేసుకోవాలి మనం. ప్రాజెక్ట్ వర్టికల్ సెలెక్షన్, ఆ అవుట్బౌండ్ కాలింగ్లో కూడా వాళ్ళకి ఫోన్ చేస్తాం, సార్ ఫోన్ చేసి మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు సార్, చేద్దాం అనుకుంటే మీకు ప్లాట్ ఇంట్రెస్ట్ ఉందా, అపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే కమర్షియల్ స్పేస్ ఉందా అనేది క్లియర్గా కనుక్కోవాలన్నమాట. దాని తర్వాత స్క్రిప్ట్ ఆల్రెడీ నేను మీకు ఇచ్చేస్తాను, ఆ స్క్రిప్ట్ కూడా ఎట్లా ఉంటుంది అనేది. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళని అడుగుతూ వెళ్ళాలి, వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకోవాలి. వాళ్ళు ఒక ర్యాష్గా మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక కేర్లెస్గా మాట్లాడుతున్నారా, లేదంటే వాళ్ళు నిజంగా మనం చెప్పే ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ని ఇంట్రెస్ట్గా వింటున్నారా లేదా అనేది మీరు మాట్లాడుతున్నప్పుడే గమనించుకుంటూ ఉండాలి. అట్లాగే రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిక్వైర్మెంట్ని చాలా డీప్గా, అంటే వాళ్ళు చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అట్లాగే లొకేషన్, ఇన్వెస్ట్మెంట్ రేంజ్, కాన్ఫిగరేషన్ ఇవి దేనికైనా కామన్, అవన్నీ కలుపుకోవాలి. టైమ్ ఫర్ బయింగ్, రెంటింగ్ ఆర్ లీజ్,
అంటే వాళ్ళు బయింగ్కి కొందామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, రెంటింగ్కి కొందామని చూస్తున్నారా, లీజింగ్ కొంటామని చూస్తున్నారా అనేది కూడా మీరు గమనించాలి. సెల్ఫ్ ఫండింగా లేకపోతే లోన్ రిక్వైర్మెంట్ అనేది చూడాలి. డెసిషన్ మేకరా కాదా, అంటే కాల్ చేసాము, కాల్ చేసిన తర్వాత మనం ఈ డీటెయిల్స్ చెప్పేటప్పుడే వాళ్ళు మాట్లాడే టోన్లో, వాళ్ళు మాట్లాడే కాన్ఫిడెన్స్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ అర్థమయ్యే సిచ్యువేషన్ బట్టి ఈయన డెసిషన్ మేకరా కాదా, డెసిషన్ మేకర్ కాకపోతే వాళ్ళతో మాట్లాడే విధానంలో ఎవరు డెసిషన్ తీసుకుంటారనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అట్లాగే స్పెషలిస్ట్ అయి ఉండాలి. మనం ఇన్బౌండ్ కాల్ సెంటర్కి ఏదైతే ఖచ్చితంగా ఒక సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతున్నామో అదే సిస్టమ్ ఇక్కడ ఫాలో అవ్వాలి. కాకపోతే దానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అన్నోన్ వ్యక్తితో మాట్లాడుతున్నాము, అతనికి ఈ డీటెయిల్స్ ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయో లేదో తెలియదు. దాన్ని ఒకసారి చెప్పి దాని మీద ఒక ఇంట్రెస్ట్, దాని మీద ఒక ఎంతూసియాజం క్రియేట్ చేయాలి. చేసి దాన్ని అతనికి చెప్పాలి అంటే చాలా పేషెన్స్ అవసరం మనకు. అట్లాగే ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటి, టైం లైన్స్ ఏంటి, వాళ్ళ రేంజ్ బడ్జెట్ ఏంటి, అట్లాగే అండర్స్టాండింగ్ ఏంటి, వాళ్ళది కనెక్టివిటీ ఏంటి, అదంతా కూడా చెక్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత సేమ్ ఏదైతే ఆటోమేషన్ అనుకున్నామో ఆబ్వియస్లీ ఇన్బౌండ్ ఏదైతే పెట్టుకున్న తర్వాత అవుట్బౌండ్ కాల్స్ కూడా ఉంటాయి మనకి. దానికి సంబంధించిన ఏదైతే సిఆర్ఎం ఉంటుందో ఆ సిఆర్ఎంని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేయాలి. అట్లాగే ఫాలోఅప్ ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ ఫాలోఅప్ అనేది మ్యాండేటరీ. రియల్ ఎస్టేట్లో సక్సెస్ రేట్ ఓన్లీ ఒక దానికి ఉందండి, అది ఓన్లీ ఫాలోఅప్. ఫాలోఅప్ అనేది మనం ఎంత రెగ్యులర్గా చేస్తూ ఉంటామో ఆ ఫాలోఅప్ పట్టే మనకి సైట్ విజిట్కి వస్తారు. ఒకసారి సైట్ విజిట్కి వచ్చారంటే కొంచెం ఛాన్సెస్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొనే అవకాశాలు చాలా మనకి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇన్కమింగ్ కాల్ స్క్రిప్ట్ చూద్దాము. ఇది క్లియర్గా ఉంటుందన్నమాట. సార్ ఫోన్ చేసాం, సార్ నేను సో అండ్ సో కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను, సో అండ్ సో డెవలపర్, అయితే మనం ఛానల్ పార్ట్నర్స్ అయితే సో అండ్ సో కంపెనీ యొక్క ఛానల్ పార్ట్నర్స్ అని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైతే కాల్ చేశారో దాని ఎంక్వైరీని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని వాళ్ళ ఇష్యూకి మ్యాచ్ అయ్యేటట్టు దాని సిస్టమ్ ప్రకారం మనం మాట్లాడాలి. పెట్టి దాన్ని ఒక్కొక్కటి అంటే ఒకటి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అడగాలి, తర్వాత బడ్జెట్ అడగాలి, దాని తర్వాత వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది కూడా చెప్పాలన్నమాట. సో నేను ఈ స్క్రిప్ట్ మొత్తం రెగ్యులర్గా ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఈ స్క్రిప్ట్ మనం వాళ్ళకి చెప్తాము. ఆ చెప్పేది మొత్తం కూడా నేను కింద పీడిఎఫ్ ఫైల్లో ఇస్తాను. ఆ పీడిఎఫ్ ఫైల్ మీరు చూసుకొని దానిలో ఇది ఒక జనరల్ స్క్రిప్ట్. ఈ జనరల్ స్క్రిప్ట్ని మీరు మీకు అనుకూలంగా మీ ప్రాజెక్ట్కి సంబంధించిన విధానంలో దాన్ని స్క్రిప్ట్ని ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసి మంచిగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఇక్కడ చెప్పాలంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదే మాటలు ఉన్నాయి ఈ స్క్రిప్ట్లో, కానీ ఒక పద్ధతి ప్రకారం దేని తర్వాత ఏది మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, అవతల వ్యక్తి ఎట్లా రెస్పాండ్ అవుతాడో ఆ రెస్పాండ్ అయిన దానికి మనం ఎట్లా సమాధానం ఇవ్వాలి అనేది మనం ఈ స్క్రిప్ట్లో పెట్టాము. సో దీన్ని చూసి దీన్ని ఎడిట్ చేయండి, లేకపోతే దీన్నే సిస్టమ్ ఫాలో కండి. ఫాలో అయితే ఖచ్చితంగా మనకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది జస్ట్ ఏదో ఫ్లోలో తయారు చేసేసి ఇది ఇట్లా మాట్లాడండి అని చెప్పట్లేదండి. ఇది మొత్తం స్క్రిప్ట్. మనం చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, టెలికాలర్స్, అట్లాగే ఛానల్ పార్ట్నర్స్, కంపెనీస్ అనేది ఈ ఫార్మాట్లో పనిచేస్తాయి అన్నమాట. ఈ ఫార్మాట్ని మీరు కూడా యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ 100% ష్యూర్, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి మనకి. అట్లాగే అవుట్ కాలింగ్ స్క్రిప్ట్ కూడా ఉంటుంది మనకి. అవుట్ గోయింగ్ కాలింగ్ స్క్రిప్ట్ కూడా ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పినట్టే విష్ చేయాలి, కంపెనీ ఏంటో చెప్పాలి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటో చెప్పాలి, వాళ్ళ కాన్ఫిగరేషన్ ఏంటో చెప్పాలి, మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పాలి, వాళ్ళకి మీ కాల్ వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందనేది చెప్పాలి. అట్లా ప్రతి ఒక్కటి కూడా సీక్వెన్స్ ప్రకారం ఏదైతే స్క్రిప్ట్ నేను పీడిఎఫ్ ఫైల్ ఇస్తానో ఆ పీడిఎఫ్ ఫైల్ చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అన్నీ కూడా చాలా సింపుల్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో మనకి మోస్ట్లీ ఈ కాల్స్ చేసేటప్పుడు 100 కాల్స్ చేసామనుకోండి, యావరేజ్ ఒక 25 to 30 మనకి రెస్పాన్స్ వస్తాయి. కానీ దానిలో కూడా సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ పేషెన్సీ గురించే మనం ఈ స్క్రిప్ట్స్ అన్ని ఫాలో అవుతాము. వాళ్ళకి మనం మాట్లాడే విధానం ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనల్ని అంత ఈజీగా మనల్ని రిజెక్ట్ చేయరు. సో కంపల్సరీ మీరు స్క్రిప్ట్స్ చేసుకోవటం అనేది మ్యాండేటరీ. సో నేను పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను, దానికి అనుగుణంగా ఇప్పుడు నేను ఏదైతే
మీకు ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నాను, అది తెలుగులో కూడా రెడీ చేసి మీకు ఇస్తాను. ఈ టెలికాలింగ్లో ఇన్బౌండ్ కానివ్వండి, అవుట్బౌండ్ కానివ్వండి, ఏదైనా కానీ ఏం చేయొద్దు. చాలా మటుకు మనం ఏదైతే చేయొద్దో అదే చేస్తూ ఉంటాము. చేస్తూ ఉండటం వల్ల టెలికాలర్స్ ఎవరైతే కాల్స్ చేస్తూ ఉన్నారో కాల్స్ మాత్రం 150, 200 కాల్స్ కూడా చేస్తూ ఉంటారండి టెలికాలింగ్ చేసేవాళ్ళు. ఈవెన్ మనం కూడా చేస్తూ ఉంటాం. ఇది చేసేటప్పుడు చాలా వాట్ నాట్ డు అనేది ఎవరం అబ్జర్వ్ చేయం. ఆ అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మనం ఒక కాల్ చేస్తున్నామంటే ఆ కాల్ ఖచ్చితంగా రెస్పాన్స్ రావాలి. కాల్ ఖచ్చితంగా మనం ఏదైతే చెప్దాం అనుకున్నామో అవతల వాళ్ళకి చెప్పగలగాలి. ఆ చెప్పలేని పరిస్థితి ఉంది అని అనుకోండి, మనం ఆ టెలికాలింగ్లో కానీ ఈ ఫాలోఅప్ కాల్స్ ఎక్కడో తప్పు జరుగుతుందని మనం గమనించాలి. ఆ గమనించిన తర్వాత మనం ఏమేం చేయకూడదు అనేది తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే క్రమంలో త్రో పీనట్స్ అట్రాక్ట్ మంకీస్, ఆ విధానంగా అంటే మనం చూస్తూ ఉంటాం, ఏదో పల్లీలు అట్లా పడేస్తే ఇమీడియట్గా మంకీస్ వచ్చేసి ధనాధన తీసుకుంటూ ఉంటాయి. కానీ ఆ సిస్టమ్ అస్సలు యూజ్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ ఎర్నింగ్ ఏదైతే ఉందో జీవితకాలం వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ అనుకోవాలండి. మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నామంటే అది చిన్న విషయం కాదండి. ఒక్కొక్క టికెట్ సైజ్ 60 లక్షలు, 70 లక్షలు, కోట్లలో ఉంది. అంటే ఒక ప్రాపర్టీ మనం ఇస్తున్నామంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదో టైంపాస్గా ఏదో వేగ్గా ఏదో చిన్న చిన్న మాటలు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి అట్రాక్ట్ చేయడం అనేది అస్సలు చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఏదైతే కాన్సెప్ట్ ఉందో మీ బిల్డర్ చెప్పారో ఆ బిల్డర్ కూడా మీకు ఎట్లా డిజైన్ చేసి ఇస్తారంటే, మీరు ఎక్కువ చెప్పారనుకోండి వాళ్ళకి ఏమవుతుంది, చాలా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో చాలా అతి ఫెల్లో అయినా సో ఇతను అవాయిడ్ చేయాలని అనుకుంటారు. ఇన్ఫర్మేషన్ క్రిస్ప్ అండ్ క్లియర్గా లొకేషన్ ఏంటి, ప్రైస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఏదైతే అవుట్కమ్ ఉందో అవుట్కమ్ మీద ఫోకస్ చేయండి. ఎవరైనా కానీ మన ప్రోడక్ట్ని కొనరండి, ప్రోడక్ట్ కొనరు, వాళ్ళ ఎమోషన్ని కొంటారు. ఆ ఎమోషన్ని ఏంటంటే వాళ్ళకి ఏమి అడ్వాంటేజెస్ వస్తున్నాయి, ఏం అవుట్కమ్ వస్తుంది, దానివల్ల వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ని వాళ్ళు కొంటారు అనమాట. రాంగ్ ప్రాస్పెక్టింగ్ అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్, సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క బడ్జెట్ వచ్చేసి 30 lakhsలో ప్లాట్ కొనాలనుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం, 30 lakhsలో ప్లాట్ ఎందుకు సార్, మీరు ఇంకొక 10 లక్షలు కొనండి అపార్ట్మెంట్ వస్తుంది అంటారు. కానీ అది ఏదో రాంగ్ ప్రాస్పెక్టింగ్ చేయకూడదండి. రాంగ్ ప్రాస్పెక్టింగ్ అంటే అసలు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి కాకుండా ఇంకో దాన్ని డైవర్ట్ చేయడం. సో సపోజ్ ఒక అతను 40 lakhsలో అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నాడు. ఆ 40 lakhsలో అపార్ట్మెంట్ కొనటానికి ఏం అవకాశాలు ఉన్నాయో, అవతల వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏమున్నాయో దాన్ని రెస్పెక్ట్ చేయాలి. మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలంటే వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని కంటే మంచిది నిజంగా మీకు అనిపిస్తే పర్సనల్గా. ఇప్పుడు అతను ఒక 40 lakhs అపార్ట్మెంట్ కొందాం అనుకున్నాడు. ఆ 40 lakhs అపార్ట్మెంట్ కొందాం అనుకున్నప్పుడు ఒక 3 లక్షలు 5 లక్షలు స్ట్రెచ్ అయితే ఆయనకు ఒక సైజ్ పెరగచ్చు. ఇక్కడ 1100 వస్తుంటే అక్కడ 1200 రావచ్చు, లేకపోతే ఇక్కడ ఈస్ట్ వచ్చే బదులు అక్కడ నార్త్ రావచ్చు, అంటే ఒక మంచి ఫేసింగ్ రావచ్చు. అట్లా ఉన్నప్పుడు చేయాలి. కానీ ఉత్తుత్తుగానే ఎక్కడో ఏజెంట్ మనం వేరే బిల్డర్ కమిషన్ ఇస్తున్నాడు కదా, సో మనం ఇష్టం వచ్చినట్టు ఆయన రాంగ్ గైడ్ చేద్దామని అస్సలు చేయొద్దండి. ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ కాంపిటీషన్. మార్కెట్లో ఒక సిపి ఉన్నాడు అనుకోండి, ఒక బిల్డర్ ఉన్నాడు అనుకోండి, ఒకటే సిపి ఉండడు, 100 మంది సిపిస్ ఉంటారు. ఎందుకంటే బిల్డర్ యొక్క అపార్ట్మెంట్స్ ఒక 500 అపార్ట్మెంట్స్ ఉంటాయి. 500 మంది అపార్ట్మెంట్స్ ఉండాలంటే వాళ్ళకు ఒక 2000 మంది సిపిస్ ఉంటారు. అట్లాగే ఏజెంట్స్ ఉంటారు. సో ఆఫ్ నాలెడ్జ్లో కాంపిటీషన్లోకి వెళ్ళకూడదు. మనం ఖచ్చితంగా నాలెడ్జ్ వచ్చిన తర్వాతే వెళ్ళాలి. పిచ్ ద రైట్ ప్రోడక్ట్, పిచ్ ద రాంగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ముందే అనలైజ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ని మనం పిచ్ చేస్తే ఇది రాంగ్గా వెళ్తుంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా దాని జోలికి వెళ్ళకూడదు. మీరు చూస్తూ ఉంటారు మార్కెట్లో ప్రీ లాంచ్ ఆఫర్స్లో బిల్డర్ క్రెడిబిలిటీ అనేది గమనించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎట్లయితే ఉంటుందో అబ్నార్మల్గా ఉంటుందండి ప్రైస్. సపోజ్ 50 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ వస్తుందంటే వాళ్ళు 25 లక్షల్లో ఇచ్చేస్తామంటారు. 25 లక్షలు ఎట్లా ఇస్తారండి? 25 లక్షలు ఇవ్వలేరు కదా. ఆ ఇస్తారా ఇవ్వలేరు అనేది మీరు ఆలోచించుకోవాలి. అట్లా రాంగ్ ఏదైనా వస్తే మీరు అస్సలు కూడా దాన్ని చేయకూడదు. మై ఫేవరెట్ ప్రాజెక్ట్, ఒక దగ్గర కమిషన్ ఎక్కువ వస్తుంది కానీ దానిలో పెద్ద అడ్వాంటేజెస్ ఏం లేవు. పోయి సార్ ఇది నా ఫేవరెట్ ప్రాజెక్ట్ సార్ మీరు కొనండి అనొద్దు. ఫేవరెట్ ప్రాజెక్ట్ చెప్పండి. ఎప్పుడు చెప్పండి అంటే మీరు మనస్ఫూర్తిగా అవతల వ్యక్తి నిజంగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు చెప్పాలన్నమాట. అట్లాగే ల్యాక్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కార్లో ఎక్కించుకుంటాం, వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాం, మీరు మొబైల్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరు రాజకీయాలు మాట్లాడుకుంటారు, లేకపోతే ఇంకేదో ప్రాజెక్ట్ మాట్లాడుకుంటారు, లేకపోతే ఇంకేదో చెప్పుకుంటారు. అవతల వ్యక్తి మన దగ్గరకు వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. సార్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, మిమ్మల్ని
ఎట్లాంటి లొకేషన్స్లో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అట్లాంటి లొకేషన్ తీసుకెళ్తున్నామని చెప్పి ఈ జర్నీ ఏదైతే ఉంటుందో ఈ జర్నీ మొత్తంలో మీరు నర్చరింగ్ చేయాలి అంటే అవతల వ్యక్తి ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది భవిష్యత్తులో అనేది క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది అతని మైండ్లో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. అట్లా చేయాలి మీరు. ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ట్రైనింగ్, చాలామందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. ఆ టెక్నికల్ నాలెడ్జ్ చాలా కష్టమే ఉండదండి. ఎవరైతే టెక్నికల్ ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకరోజు నాలెడ్జ్ లేదు, కానీ వాళ్ళు కూడా నేర్చుకొని టెక్నికల్ ట్రైనింగ్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ రాదు, ఒక యూట్యూబ్ రాదు, ఒక ఇన్స్టాగ్రామ్ రాకపోవటం వల్ల మన కాంపిటీటర్స్ అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు. నాకు రాదు అని కూర్చోకూడదు, మనం ఆ టెక్నాలజీని నేర్చుకొని మనకు ముందుకెళ్ళాలి మనం. అట్లాగే 3 ఫాలోఅప్ మిస్టేక్స్ అంటే ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా సార్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఫోన్ చేసి సార్ బాగున్నారా అని అడగాలి. అది అనుకుంటే సార్ సైట్కి ఎప్పుడు వెళ్దాం అని అంటారు. ఆ సైట్కి ఎప్పుడు వెళ్తాం అనేది చాలా రాంగ్. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత సార్ నేను సుశీల్ని మాట్లాడుతున్నా, ఇది రైట్ టైమా సార్ మీతో మాట్లాడటానికి అంటే ఫస్ట్ విష్ చేసి సార్ ఈ టైం నేను మాట్లాడవచ్చా అని ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. అట్లా తీసుకోవాలి, కానీ డైరెక్ట్ ఫాలో చేసి సార్ రేపు సైట్కి వెళ్తామన్నారు కదా, నన్ను కార్ ఎప్పుడు తీసుకురమ్మంటారు అని చెప్పొద్దు. నెక్స్ట్ కార్ తీసుకెళ్ళిన తర్వాత తొందరగా వచ్చేసేయండి నేను వేరే పనికి వెళ్ళాలి అని అట్లా చేయొద్దు. మూడో ఫాలోఅప్ ఏంటంటే కస్టమర్ అవతల వ్యక్తి టైం ఇచ్చాడు అంటే మనం దాన్ని హానర్ చేయాలి, అంటే చాలా రెస్పెక్ట్గా దాన్ని చూడాలి మనం. అది చూడనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు మన మీద, ఇతను ఫాలోఅప్ చేసిన వేస్ట్, అసలు ఒక నాలెడ్జ్ లేదు ఏం లేదు అని అనుకుంటాడు. సో 3 ఫాలోఅప్ మిస్టేక్స్ ఖచ్చితంగా గ్రీటింగ్ చేయకుండా ఉండొద్దు. అట్లాగే వాళ్ళ విష్ చేయటం, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేలాగా పర్మిషన్ తీసుకోవాలి. ముందే పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే మనం ముందుకెళ్ళాలి. అవన్నీ వదిలేసి జస్ట్ సార్ వెళ్ళిపోదాం అనటము, వాళ్ళ రిక్వైర్మెంట్ లేకపోయినా ఏదో రిక్వైర్మెంట్ ఉంది బలవంతంగా తీసుకొని పోవటము, అట్లాగే వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత ఆ టైంకి ఫాలోఅప్ చేయకపోవటం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. లాస్ ఆఫ్ పేషెన్స్ అండ్ మోటివేషన్ కస్టమర్స్కి చేస్తూ ఉంటారు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మనకు ఎంత పేషెన్స్ ఎంత మోటివేషన్ ఉంటే మనం అంత సక్సెస్ అవుతాం. మనకు పేషెన్స్ అట్లాగే మోటివేషన్ చేయకపోతే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వలేమండి. మీరు ఇప్పుడు చూస్తున్న పెద్ద కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ ఏదో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టలేదు, 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పెట్టారు. వాళ్ళు మనలాగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్డర్లు ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యం ఏర్పరిచారు. సో ఏదైతే ప్రీ సేల్స్లో మీరు ఇన్బౌండ్ కాలింగ్ కానీ అవుట్బౌండ్ కాలింగ్లో ఎట్లా చేయొచ్చు, ఎట్లా స్క్రిప్ట్ వాడాలి, ఎట్లాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి అనేది నేను ఈరోజు మనకి ప్రీ సేల్స్ సెషన్లో చెప్పాను. ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా, ఎందుకంటే ప్రీ సేల్స్ అనేది రియల్ ఎస్టేట్లో ఒక బేసిక్ ఫౌండేషన్ అనమాట. ఈ బేసిక్ ఫౌండేషన్ మీరు ఖచ్చితంగా ఫాలో కండి. నేను స్క్రిప్ట్స్ PDF ఫైల్లో ఇస్తాను, ఏదైతే ఫార్మాట్ చెప్పానో అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.